సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేద్దాం. మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో తాజా సమాచారం ఏమిటి, తాజా అప్డేట్ ఏమిటి, దీని గురించి కూడా కంప్లీట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్రతి ఒక్కరూ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్ అక్కడి నుంచి కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే మనకి 19/1/2022న మనకి ఫైల్ని అయితే ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దీనిలో మనకు ఒక పాయింట్ అయితే మెన్షన్ చేశారు. మనకి అది ఇక్కడ టేబుల్లో థర్డ్ పాయింట్ చూడండి. ప్రతాప్ రెడ్డి గారిని ఏపీ ఎస్సీఆర్టీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ప్రతాప్ రెడ్డిని టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి డైరెక్టర్గా నియమిస్తూ ఇక్కడ 19/1/2022న మనకి ఫైల్ అయితే విడుదల కావడం జరిగింది. మీరు స్క్రీన్ మీద క్లియర్గా చెక్ చేయొచ్చు. చాలా మందికి ఉండే సందేహం ఏందయ్యా అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అసలు టెట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి పాఠశాల విద్యాశాఖ అధికారుల నుంచి కానివ్వండి, టెట్కి సంబంధించి డైరెక్టర్ని తాజాగా నియమించారు కాబట్టి ఆయన నుంచి కానివ్వండి, విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ నుంచి కానివ్వండి, ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. అసలు టెట్ అనేది ఎప్పుడు వస్తుందనేది కూడా మనకి క్లారిటీ అయితే ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక విషయం మనకు అర్థమవుతుంది, ఖచ్చితంగా 2022లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది, పరీక్షలు అయితే జరుగుతాయి. మరి టెట్ పరీక్షలు 2 సార్లు ఖచ్చితంగా నిర్వహించవలసిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతం ఉన్న అధికారుల మందబుద్ధి తీరు చూస్తుంటే మనకి సెప్టెంబర్ లోపు టెట్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు అయితే తప్పకుండా తెలియచేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనకి 2021లోనే టెట్కి సంబంధించి గైడ్లైన్స్ కానివ్వండి, టెట్కి సంబంధించి సిలబస్ కానివ్వండి ఆల్రెడీ క్లియర్ విడుదల చేశారు. మనకి గతంలో మాదిరిగానే పేపర్ 1 టెట్ పరీక్ష అనేది 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యాబోధన చేసే విద్యార్థులకు సంబంధించి ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 1 తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు, మ్యాథమెటిక్స్ గణితానికి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు, ఎన్విరాన్మెంట్ స్టడీస్ 30 ప్రశ్నలు 30 మార్కులు, ఓవరాల్గా మనకి మొత్తం 5 టాపిక్ల కింద డివైడ్ చేసి 150 ప్రశ్నలకి 150 మార్కులకి 2.5 గంటల పాటు పేపర్ 1 టెట్ పరీక్ష అయితే జరుగుతుందని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏందయ్యా అంటే ఇక్కడ సిలబస్ అనేది కంటెంట్ విషయంలో 1 to 10th క్లాస్ స్టాండర్డ్ ఉండడం జరుగుతుంది. ఇక ఏదైతే మెథడాలజీ సబ్జెక్ట్ ఉందో దీనికి సంబంధించి డిఎడ్ ఫస్ట్ ఇయర్, డిఎడ్ సెకండ్ ఇయర్కి సంబంధించి మెథడ్స్ నుంచి పుస్తకాల నుంచి ప్రశ్నలు అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ ఒక విషయం గమనించండి, తెలుగులో మనకి కంటెంట్ 24 ప్రశ్నలు, మెథడాలజీ నుంచి 6 ప్రశ్నలు, ఇంగ్లీష్ కూడా కంటెంట్ 24 ప్రశ్నలు, మెథడాలజీ నుంచి 6 ప్రశ్నలు, సోషల్ 15 ప్రశ్నలు, సైన్స్ నుంచి 15 ప్రశ్నలు. ఈ విధంగా మనకి మొత్తం 150 ప్రశ్నలకి 150 మార్కులకి పరీక్ష జరుగుతుందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. కంటెంట్ విషయంలో 1 to 10th క్లాస్ ప్రభుత్వ పాఠశాలలో అకాడమీ టెక్స్ట్ బుక్లను ప్రామాణికంగా తీసుకోవాలి. 1 to 6th క్లాస్ న్యూ పాఠ్య పుస్తకాలను చదవాలి. 7th to 10th క్లాస్ ఓల్డ్ పాఠ్య పుస్తకాలు చదవాలని చెప్పేసి మెన్షన్ చేశారు. పేపర్ 1కి సంబంధించి మెథడాలజీ విషయంలో డిఎడ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పుస్తకాలు చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ 7th క్లాస్ కూడా మనకి తాజాగా సిలబస్ అనేది మారుతుంది కాబట్టి 7th క్లాస్ కూడా న్యూ సిలబస్ చదువుకోవడం మంచిది. ఇక పేపర్ 2 విషయానికి వచ్చినట్లయితే మనందరికీ తెలిసిందే, సేమ్ 2.5 గంటల పాటు టెట్ పరీక్ష జరుగుతుంది. ఎటువంటి నెగిటివ్ మార్కుల విధానం కూడా ఎక్కడ ఉండదు. పేపర్ 1లో కానివ్వండి, పేపర్ 2లో కానివ్వండి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు, లాంగ్వేజ్ 1 తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు. ఇక మనకి ఏదైతే బిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి కోర్స్ చేసేటప్పుడు మీరు ఏదైతే కోర్స్ సబ్జెక్ట్ తీసుకున్నారో దాని నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు అయితే రావడం జరుగుతాయి. మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు అనేవి మ్యాథమెటిక్స్ సైన్స్ నుంచి రావడం జరుగుతాయి. సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి 60 ప్రశ్నలు 60 మార్కులు సోషల్ స్టడీస్ నుంచి రావడం జరుగుతాయి. ఇక సబ్జెక్ట్ టీచర్లు తెలుగు పండిట్ వాళ్ళకైతే 60 ప్రశ్నలు 60 మార్కులు తెలుగు నుంచి రావడం జరుగుతాయి. ఇంగ్లీష్ పండిట్ అయితే 60 ప్రశ్నలు 60 మార్కులు ఇంగ్లీష్ నుంచి రావడం జరుగుతాయి. హిందీ వాళ్ళకైతే 60 ప్రశ్నలు 60 మార్కులు హిందీ నుంచి రావడం జరుగుతాయి. ఈ విధంగా కోర్స్ సబ్జెక్ట్ ఆధారంగా బిఎడ్ విషయంలో మనకి పేపర్ 2 విషయంలో చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి పేపర్ 2 విషయానికి వచ్చినట్లయితే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న టెక్స్ట్ బుక్లపై దృష్టి సాధించిన అనంతరం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లెవెల్ వరకు కూడా చూసుకోవాల్సి ఉంటుంది కంటెంట్ అనేది. ఇక మెథడ్స్ విషయానికి వచ్చినట్లయితే బిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్న మెథడాలజీ అకాడమీ టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, బుక్స్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫ్రీ పీడిఎఫ్లు అనేవి, ఫ్రీ టెక్స్ట్ బుక్లు అనేవి అన్నీ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడ మన ramramesh.in వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్లో మీకు ఫ్రీగా బుక్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సిలబస్ టాపిక్ వైజ్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉంది. అక్కడి నుంచి మీరు అది చెక్ చేసుకోవచ్చు.
ఇది ఫ్రెండ్స్ పేపర్ 2కి సంబంధించి. ఇక్కడ బిఎడ్ అభ్యర్థులకి ఎస్జిటి పేపర్ 1 రాసుకునే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్ క్యాండిడేట్లు ఉన్నారో వీళ్ళు తప్పనిసరిగా పేపర్ 1 టెట్ పరీక్షకు ప్రిపేర్ అవ్వాలి, పేపర్ 2 టెట్ పరీక్ష కూడా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే బిఎడ్ వాళ్ళకి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ 2 పోస్టులు కూడా రాసే అవకాశం అయితే ఉంది గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా. ఎవరైతే డిఎడ్ వారు ఉన్నారో వారు యథావిధిగా పేపర్ 1కి అయితే ప్రిపేర్ అవుతారు. మనకి గతంలో ఇచ్చిన గైడ్ లైన్స్ జియో ఆధారంగా పీఈటీ అభ్యర్థులకు టెట్ పరీక్షను అయితే ఎత్తేస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మరి తాజాగా పీఈటీలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. పీఈటీలకి నేరుగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇక మనకి టెట్లో క్వాలిఫై మార్క్స్ గురించి కూడా గతంలో గైడ్ లైన్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఓసీ క్యాండిడేట్లు ఉన్నారో 150 మార్కులకి 90 మార్కులు రావాలి. బీసీ వాళ్ళకి సంబంధించి బీసీ సబ్ కేటగిరీలన్నీ కూడా ఓబీసీలోకి వచ్చేస్తాయి కాబట్టి బీసీ వాళ్ళకి సంబంధించి 150 మార్కులకి 75 మార్కులు రావాలి. ఇక ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్లకు సంబంధించి 150 మార్కులకి 60 మార్కులు అనేవి కనీస అర్హత మార్కులుగా టెట్ క్వాలిఫైయింగ్ మార్క్స్గా నిర్ణయించారు. మనకు ఒకసారి టెట్ క్వాలిఫై అయినట్లయితే అది జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. ఇకపై ఎవరైతే టెట్ పరీక్షలు రాస్తారో వాళ్ళకి సంబంధించి ఈ నిబంధన అయితే వర్తించడం జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనకు ఆల్రెడీ సెంట్రల్ నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి టెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇకపై ఎవరైతే టెట్ రాసి క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ కూడా వర్తించడం జరుగుతుంది. దీని గురించి ఆల్రెడీ 2021లోనే ప్రభుత్వం మనకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఈ క్లియర్ అండ్ కట్ పీడిఎఫ్ని ఇన్ఫర్మేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మనకి ఆంధ్రప్రదేశ్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్షను మాత్రం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి కండక్ట్ చేస్తామంటూ కూడా గతంలో విడుదల చేసిన గైడ్ లైన్స్లో క్లియర్గా మెన్షన్ చేశారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జరుగుతుంది టెట్ పరీక్ష అనేది. ఇక డిఎస్సి విషయానికి వచ్చినట్లయితే 2018 డిఎస్సిలో ఆన్లైన్ పరీక్షల వల్ల అనేక వివాదాలు తలెత్తాయి కనుక ఈ డిఎస్సిపై ప్రస్తుతానికి మనకి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాకుండా ఆఫ్లైన్ పరీక్షకే ప్రిఫరెన్స్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి రానున్న కొత్త డిఎస్సికి సంబంధించి. ఇక అసలు డిఎస్సి ఎప్పుడు ఉండే అవకాశాలు ఉన్నాయనే విషయానికి వచ్చినట్లయితే మనకి ప్రస్తుతానికి 2022 ఎండింగ్ నాటికి కూడా డిఎస్సి వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ప్రభుత్వ పనితీరు చూస్తున్నట్లయితే కేవలం ఎన్నికలకు ముందు మాత్రమే ఒక డిఎస్సిని ప్రకటించే యోచనలో ఉన్నట్లు సమాచారం. 2022 ఎండింగ్ నాటికి మనకి ఈ డిఎస్సికి సంబంధించి క్లియరెన్స్ వచ్చి 2022 ఎండింగ్లో కానీ మనకి 2023 స్టార్టింగ్లో కానీ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ ప్రకటించి దాదాపుగా 15,000 నుంచి 20,000 మధ్య పోస్టుల భర్తీ జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనిలో మనకి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులతో పాటుగా సబ్జెక్ట్ టీచర్ పోస్టులు కలుపుకుని మొత్తం 20,000 పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. గత ప్రభుత్వం మాదిరిగానే గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కూడా కేవలం డిఎస్సి అనేది ఎన్నికలకు మాత్రమే పరిమితం చేశారు. ప్రస్తుతం కూడా అదే ధోరణిలో ముందడుగులు వేయడం వల్ల డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు మాత్రం ఈ ప్రభుత్వంపై తీవ్ర అసహనం అసంతృప్తితో ఉన్నారు. కనీసం తక్కువలో తక్కువ 20,000కు పైగా పోస్టుల భర్తీ చేసి వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చి అప్పుడు మాత్రం ఈ ప్రభుత్వం ఎన్నికల బరిలో దిగాలి. లేదంటే గతంలో మాదిరిగానే హిస్టరీ రిపీట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఘోర పరాజయానికి గురి కావడానికి ముఖ్య కారకులు ఎవరయ్యా అంటే అందరికీ తెలిసిందే డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు. వీళ్ళు కేవలం 8 లక్షల మందే ఉన్నప్పటికీ 8 లక్షల కుటుంబాలని ఇన్ఫ్లుయెన్స్ చేసే సామర్థ్యం కలిగి ఉన్నవారు కాబట్టి వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని ప్రభుత్వం ముందుగానే గ్రహించాలి. లేదంటే పరిస్థితి అనేది చేజారే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఓవరాల్గా మనం చూసినట్లయితే 2018 తర్వాత మనకి ఒక్క టెట్ను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కండక్ట్ చేయలేదు. ఒక డిఎస్సిని కండక్ట్ చేసే ముందుగా ఖచ్చితంగా 2 సార్లు టెట్ పరీక్షలు జరగాలి. లేదంటే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అనేది రావడం జరుగుతుంది. 2022లో ఒకసారి టెట్ పరీక్షను నిర్వహించేసి నేరుగా డిఎస్సి కండక్ట్ చేస్తామంటే కుదరదు. ఎందుకంటే చాలామంది 3 సంవత్సరాలుగా చదువుతూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల టెట్ నోటిఫికేషన్లు రాలేదు, పరీక్షలు నిర్వహించలేదు. వీటన్నింటినీ మనం విశ్లేషణపూర్వకంగా పరిశీలన చేసినట్లయితే 2 సార్లు టెట్ పరీక్షలు జరిగిన అనంతరం డిఎస్సికి సంబంధించి పోస్టుల భర్తీ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా డిఎస్సి అనేది ఉంటుంది. రిటైర్మెంట్ వయస్సును 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకి పొడిగించడం ఇటువంటి విచిత్రమైన నిర్ణయాలకి పాల్పడుతున్నప్పటికీ అన్నీ కూడా నిరుద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అంతా కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఎక్కడెలా దెబ్బ కొట్టాలో చాలా స్పష్టంగా తెలుసు కాబట్టి అందరూ పండిపోయి ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం నిరుద్యోగులతో ఆటలాడినట్లయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనేందుకు భవిష్యత్తులో సిద్ధంగా ఉండాలి. అందరూ కూడా తరచూ అడుగుతూనే ఉన్నారు. ఖచ్చితంగా ఏవైతే ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయో రాష్ట్రంలో ప్రస్తుతం 33,000 వరకు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా భర్తీ చేసి సింగిల్ టీచర్ స్కూల్స్లో ఖచ్చితంగా 2 ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన విద్యాబోధన అందించే విధంగా ముందడుగులు వేయాలి.
స్కూళ్ళ విలీనం 3, 4, 5 తరగతులను హై స్కూల్స్లో మెర్జ్ చేయడం, ఇటువంటి వికృత చర్యలకు విచిత్ర నిర్ణయాలకు పాల్పడి నాణ్యమైన విద్యాబోధన విషయంలో ప్రాథమిక పాఠశాలల నడ్డి విరచడం, ఇటువంటి విచిత్ర నిర్ణయాల పట్ల ప్రతి ఒక్కరు కూడా అసహనం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం స్పందించి నాణ్యమైన విద్యాబోధన అంటే ఇక్కడ కేవలం నాడు నేడు రంగులేసుకోవడం, పూల కుండీల వల్ల విద్యాబోధన అనేది అందదు కాబట్టి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం 30,000 పోస్టులతో మెగా డిఎస్సిని కండక్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఇదే కోరుకుంటూ ఉన్నారు. ఇకనైనా స్పందించి, ఇకనైనా చలించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి డైరెక్టర్ ప్రతాపరెడ్డి ఎవరైతే ఉన్నారో వారైనా ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం అయితే 100% ఉంది. చూడాలి దీనిపై ప్రభుత్వం ఫ్యూచర్లో ఏ విధంగా స్పందిస్తుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, టెట్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి తాజా పరిస్థితులు, పరిణామాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్లోకి వెళ్ళి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మన గ్రూప్ వస్తుంది. దానిలో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి డైలీ టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి టెస్టులు అనేవి రాయండి. గ్రూప్ 4కి సంబంధించి కూడా ఫ్రీ టెస్టులు జరుగుతున్నాయి. కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా ఫ్రీ టెస్టులు జరుగుతున్నాయి. అన్నీ కూడా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో ఒక భాగంగా ఉపయోగించుకోండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.